సున్నం చెరువులోని 29, 30 సర్వే నంబర్ల భూమి ప్రభుత్వ భూమేనని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు ఎమ్మెల్యే మాధవన్ కృష్ణరావు. ఆ భూమిని పార్కుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఇటు ఉపయోగపడేలా చేయాలని చెప్పారు. లేకపోతే కాంగ్రెస్ కు చెందిన కొందరు వ్యక్తులు కబ్జా చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నిటికీ తానే స్వయంగా ఫెన్నింగ్స్ చేయించినట్లుగా తెలిపారు. హైడ్రా కమిషనర్ కు చిత్తశుద్ధి ఉంటే మిగిలిన భూమిని కూడా టేకప్ చేసి ఫెన్నింగ్స్ చేయించాలన్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల భూములను కుకట్పల్లికి ముడిపెట్టొద్దని చెప్పారు. అయితే కుకట్పల్లిలో కబ్జాలు జరిగితే చర్యలు తీసుకోవాలనైతే అభివృద్ధికి సహకరిస్తుంది కానీ కబ్జాలను సహించబోమని స్పష్టం చేశారు. కమిషనర్ గారి వివరణ నేను చూశాను, చాలా బాధ కలిగింది. మీరు ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి. సున్నం చెరువులో అనేటటువంటిది ఏదైతే ల్యాండ్ మీరు వదిలిపెట్టిండ్రో అది 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాలు నువ్వే నిర్ధారించుకోండి. ఆ రోజు గవర్నమెంట్ నిధులతోని 47 లక్షలతోని మనం ఆ రోజున ఫినిషింగ్ చేశాం. మీరు వదిలిపెట్టారు. ఇప్పుడు నేను పోయి మా అసోసియేషన్ వాళ్ళు మాకు ఉన్నటువంటి కాలనీలందరూ కంప్లైంట్ మీద పోవడం వల్ల ఇప్పుడు మీరు గవర్నమెంట్ ల్యాండ్ అది అలా గవర్నమెంట్ ద్వారానే ఫినిషింగ్ చేసిన ఇప్పుడు చెప్తున్నాం. సరే, సంతోషం, ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు సంతోషం. ఆ ల్యాండ్ను ఇమీడియట్గా మీరు తీసుకొని చిల్డ్రన్స్ పార్క్ పెడతారా, లేకపోతే ఏదైనా మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకోండి, లేకపోతే కబ్జా గురయ్యే ప్రమాదం ఉంది. మీరు దాన్ని తీసుకోకపోతే అనుమానాలు ఏర్పడతాయి. నాకు తెలుసు అక్కడ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్ చేస్తున్నట్టు తెలుసు. అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు 80% ల్యాండ్ ప్రజలకు సంబంధించిన ల్యాండ్, 29-30 గవర్నమెంట్ ల్యాండ్. అది చాలా కావాలంటే మండలాభిలా ఎంఆర్ఓని తెప్పించుకో, దాన్ని వివరణ తీసుకోండి. అది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్. ఆ రోజు ఫినిషింగ్ గవర్నమెంట్ ల్యాండ్, ఎంఆర్ఓ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరిని సర్వే చేయించి ఫినిషింగ్ చేసినది ఆ రోజు నేను బాధ్యత తీసుకున్నాం, కాపాడాం. దాన్ని నువ్వు ఇలా వదిలిపెట్టినావు కాబట్టి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని కూడా ఫినిషింగ్ చేయండి. ఇప్పుడు ఫినిషింగ్ నేను కంప్లైంట్ ఇస్తే నేను ఫినిషింగ్ చేస్తా అంటే కాదు, నేను కంప్లైంట్ మీకు రైటింగ్లో పంపించబోతున్నాను, మీకు ఇస్తున్నాను. ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ప్రజలకు అంకితం చేయండి. నిజంగా అది అంకితం చేయకపోతే నీ మీద పూర్తి అనుమానాలు ఉంటాయి. ఇప్పటికైనా మీరు చేసిన దానికి, మీరు దాన్ని డెవలప్ చేసిన దానికి నేను సంతోషపడుతున్నాను. కానీ కబ్జాలకు, కూరలకు వదిలిపెట్టడం బాధ కలుగుతుంది. మీరు అన్నారు ఒకసారి సంతోషం, ఒకసారి ట్యాంక్ చెప్పిండు, ఒకసారి ట్యాంక్ చెప్పలేడు అని. నువ్వు నల్ల జరుగు చేసినావు, నేను ధన్యవాదాలు చెప్తున్నా. నువ్వు సున్నం జరుగు చేస్తున్నావు, ధన్యవాదాలు చెప్తున్నా. కానీ సున్నం జరుగు పక్కకున్న ల్యాండ్ను ప్రజలకు అంకితం కాకుండా దళారులకు ఉపయోగ ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దాన్ని నేను విమర్శించాను. దాన్ని ఇప్పటి సర్దిద్దుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళా కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో 1310 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కాపాడినాను. మరి ఎక్కడ కాపాడినావు నువ్వు బట్టబయలు చేయాలి. మరి ఎవడో బడాబాబులో చేయిందన్నావు, బడాబాబులు ఆ కబ్జాలను అవి కూడా బయట పెట్టి ఎవరి పేర్లు అవి కూడా బాగుంటుంది. కానీ ప్రజలకు కనిపించేకు రాజకీయ నాయకునిగా నువ్వు కుక్కడపల్లిలో ఎక్కువ పర్సెంట్ కుక్కడపల్లి కాన్సన్ అన్నావు. నాకు తెలిసిన కుక్కడపల్లిలో నేను ఇంతకుముందు ప్రెస్ మీటింగ్ పెట్టాను, లెటర్ పంపిస్తున్నాను. కుక్కడపల్లిలో 1310 ఎకరాల ల్యాండ్ నువ్వు కాపాడినట్టు చాలా సంతోషం. మరి ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో, పార్కులో, స్కూల్లో కట్టిస్తాం. నాకు తెలిసిన వాడికైతే మా 1310 ఎకరాల ల్యాండ్ నా కాన్షియస్లో అయితే లేదు.